మరి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. మరి ఎన్ని విన్నా ఎన్ని చేసినా ఇంకా నేర్చుకోవాల్సిన మన ప్రయాణంలో ఇంకొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. మరి సత్యం ఎంతో గొప్పది. సత్యం అంటే భగవంతుడు. మరి భగవంతుడు ఎంతో గొప్పవాడు అని అందరూ అంటారు. ఇది జగమెరిగిన సత్యం. మరి అంత గొప్పవాడిని తెలుసుకోవడానికి జనం ఎందుకు ఆసక్తి చూపించరు? మరి సత్యం అంటే ఏంటి కూడా తెలుసుకోవాలని స్థితిలోనే చాలామంది జనం ఉండిపోతున్నారు. ఎప్పుడు కూడా మానవుడు ప్రతి విషయానికి ఆసక్తి చూపిస్తాడు, కానీ సత్యాన్ని తెలుసుకోవడానికి అంతగా ఆసక్తి చూపించడు. ఈ కలియుగంలో మానవుడు డబ్బుకి ఇచ్చినంత ప్రాధాన్యత దేనికి ఇవ్వడు. మరి సత్యాన్ని కూడా, అంటే భగవంతుణ్ణి కూడా డబ్బు సంపాదించడానికే వాడుకుంటాడు, కానీ ఆనందం సంపాదించడానికి అస్సలు ప్రయత్నించడు. అసలు సత్యం అంటే ఏంటి? ఎందుకు మనం తెలుసున్న విషయాలే పదే పదే ఎందుకు చర్చించుకుంటున్నాము అంటే, ఆ విషయాలు మనకి మననమైపోవాలి. ఏంటి సత్యం అంటే ఏంటి, సత్యానికి సంబంధించిన విషయాల్ని ఎలా తెలుసుకోగలం అనే విషయాలు మనకి బాగా మననమైపోవాలి. అంతవరకు మనం నేర్చుకోవాల్సిందే. సత్యం అంటే ఎప్పుడూ మారనిదే సత్యం. మార్పు అన్నది ఉంటే అది సత్యమే కాదు. మనకి గురువులు చెప్పింది ఒకే ఒక్క ముక్కలో సత్యం గురించి చెప్పారు. ఏంటంటే సత్యం అంటే మార్పు లేనిది. నిజంగా అది మారుతూ ఉంటే అది సత్యమే కాదు. ఈ రెండో మాట చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. మార్పు లేనిది సత్యమని వాడతాం, కానీ మార్పు ఉన్నది సత్యం కాదు, అది సత్యమే అవ్వదు అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ నాకు రోజుకి కనీసం లేకపోతే 2-3 రోజులకు ఒక ఫోన్ వస్తూ ఉంటుంది. మేడం, మేము ధ్యానం చేస్తున్నాము, మీరు పూజలు వద్దంటున్నారు. మరి నాకు ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి వస్తోంది వ్యతిరేకత, లేకపోతే ఇదవుతుంది అదవుతుంది, ఏం చేయమంటారు? చెయ్యాలా వద్దా? గురువు నీకేం చెప్పాడు? విగ్రహారాధన కాదు, ఆత్మారాధనే. మరి నాకు వయసు వచ్చింది, ఎల్కేజీలో కూర్చొనా, పీజీలోకి వెళ్ళా అని ఎవరైనా నన్ను అడుగుతున్నారా? మీరు చదువులు మీరు చదువుతున్నారు, మీ తిండి మీరు తింటున్నారు, మీ వంట మీరు వండుకుంటున్నారు, మీకు ఇష్టమైన కూర మీరు చేసుకుంటున్నారు. కానీ పూజ దగ్గరికి వచ్చేటప్పటికి పూజ చెయ్యాలా వద్దా? గురువు చెప్పేశాడు. ఏమని? విగ్రహారాధన కంటే ఆత్మారాధనే గొప్పది అని. అంటే ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ వస్తుంది అంటే, ఇంకా ఏదో మూల మనకి సత్యం మీద అవగాహన రాలేదు. మార్పు చెందేది ఏదీ సత్యం కాదు. మరి ఇది గట్టిగా అవగాహన చేసుకుంటే, మరి విగ్రహాన్నే చూసుకుంటే, కొండని బండగా ఉంది ఆ విగ్రహం కొన్నాళ్ళు. ఆ బండని శిల్పి శిలగా చెక్కి మన ముందు పెట్టి దేవుడు అంది. సరే, ఒప్పుకున్నాం, ప్రాణ ప్రతిష్ఠ అయ్యిందని. మరి ఆ విగ్రహానికి ఏదైనా చిన్న బేట కానీ ఏదైనా చేస్తే మళ్ళీ ఆ విగ్రహం పనికిరాదని పక్కన పెడుతున్నాం. అంటే కావలసినప్పుడు దేవుడని, అక్కర్లేనప్పుడు పక్కన పెడితే మార్పు వచ్చిందా రాలేదా? అది మరి ఇది తెలియనప్పుడు, ఇది విగ్రహం నేను పెట్టుకున్నాను, అది ఒకప్పుడు కొన్నాళ్ళు బట్టరాయిలో దాగుని ఉంది ఈ శిల్పం, అది శిల్పి యొక్క చాతుర్యంతో ఒక శిల్పంగా మలచబడి విగ్రహంగా ప్రతిష్ఠించబడింది, ఇది మార్పు చెందింది,
సత్యం ఎప్పుడూ మార్పు చెందదు అని చెప్పారు గురువులు అని. అది మనలో ఆత్మగా ఉంది, ఈ శరీరంలో విశ్వమంతా ఉంది. జగాలు మారినా యుగాలు మారినా మార్పు చెందనిదే సత్యం అన్నారు. కాబట్టి అది సత్యం కాదు అనే అవగాహన ఎవరికి వాళ్ళకి రావాలి. విగ్రహం సత్యం కాదు అని నీ భావన అంతే. దేవుడు అని భావించి పూజ చేసాం. ఇప్పుడు సరి అయిన దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నావు కాబట్టి ఆత్మారాధనే గొప్పది. ఇప్పుడు 1,00,000 గొప్పదా, 1,00,00,000 గొప్పదా అంటే టక్మని 1,00,00,000 గొప్పది అంటారు. కానీ విగ్రహం గొప్పదా, ఆత్మ గొప్పదా అంటే ఆత్మే గొప్పది అని కూడా అంటారు. కానీ పూజ చెయ్యాలా, ధ్యానం చెయ్యాలని అడగడం అది అజ్ఞానం పోనట్టే. ఇంకాను ఈ క్వశ్చన్లు వేస్తున్నాము అంటే కారణం మీకు తెలుసున్న పక్క వాళ్ళ మీద తోయడం. ఇంకా తెలుసుకోకపోతే, ఇంకా విగ్రహానికి ఆత్మకి డిఫరెన్స్ తెలుసుకోకపోతే, మరి విగ్రహం మనం పెట్టుకున్నాం, ఆత్మ భగవంతుడే అందులోకి వచ్చి ఉన్నాడు అని ఎన్నిసార్లు గురువులు చెప్పారు, మహాత్ములు చెప్పారు, పుస్తకాల ద్వారా మనకి వ్యక్తపరిచారు. ఇంకా సమాధానం ఉన్నప్పుడు నాకు నిన్న ఇలాంటి ఫోన్లు వచ్చినప్పుడు, ఈ డౌట్లు వచ్చినప్పుడు, అంటే సత్యం అంటే మార్పు చెందనిది అని చెప్పడమే కాదు, మారే ప్రతిదీ సత్యం కాదు, భగవంతుడు కాదు అనే అవగాహన కూడా మనకి గట్టిగా రావాలి. అదే రమణ భగవాన్ అంటాడు, సత్యము అంటే మార్పు చెందనిది. మారడం అంటూ జరిగితే అది సత్యం కానే కాదు, దైవం కానే కాదు అని ఎంత ఖచ్చితంగా చెప్పారు చెప్పండి. మరి ఇది తెలుసుకున్న ప్రతివాడు తెలియకపోప్పుడు పూజలు చేశారు, ఆరాధన చేశారు, అన్నీ చేశాం. కానీ ధ్యానం తెలుసుకున్నాక మరి మార్పు చెందనిది ఆత్మే, అదే భగవంతుడు, మార్పు చెందేవాడు కాదు అని మనకు అర్థమైనప్పుడు ఇక ధ్యానాన్ని మించిన ప్రక్రియ ఇంకొకటి లేదు అని మనకి అర్థమవుతుంది. ఇక రెండోది సత్సంగం. అంటే నీకు ఇది ఎప్పుడు అవగాహన కలుగుతుంది అంటే ఆత్మే భగవంతుడు అని సత్సంగం చేసినప్పుడు అవగాహన కలుగుతుందట. సత్సంగము అంటే సత్తుతో సంగమించి ఉండడం. అంటే సత్ అంటే ఆత్మ, సత్యము ఎప్పుడు ఉండేది అది ఆత్మ. మరి ఆత్మతో సంగమించి ఉండడం, నువ్వు ఆత్మతో మమేకమై ఉండడం ఏది ఉంది? ఎప్పుడు ఉంటావు నువ్వు ఆత్మతో మమేకమై అంటే ధ్యానంలోనే ఉంటాం. మరి ధ్యానంలో ఆత్మతో మమేకమై ఉన్నప్పుడు దానినే సత్సంగం అంటారు. మరి సత్సంగం చేసినప్పటికీ చెయ్యనప్పటికీ మన జీవితంలో మార్పు ఏంటి అంటే ధ్యానం చెయ్యకముందు ఎట్లా ఉన్నాం, ధ్యానం చేసేకి ఎట్లా ఉన్నాము, ఈ రెండు విచారణ చేసుకోవాలి. అక్కడ మనం ధ్యానం చెయ్యకముందు మన దుఃఖం పోలేదు. మన దుఃఖానికి కారణం బయట వ్యక్తులు అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక, మరి ధ్యాన మార్గంలోకి వచ్చాక గురువు బోధ ద్వారానైతేనేమి అది ఖచ్చితంగా కరెక్టు అనే ఉన్న నమ్మకం అయితేనేంటి మనకు దుఃఖం అన్నది ఇప్పుడు రావట్లేదు. ఎందుకు అంటే మన భక్తి మార్గం పూజలు చేసేసినప్పుడు కర్మ సిద్ధాంతం నేర్చుకోలేదు. మరీ పూజలు చేశాక మన దుఃఖం పోకపోతే ఏదో నా కర్మ ఇలా తగలపడితే తృప్తి పడుతున్నాము, కానీ అసలైన రీజన్ తెలుసుకోలేదు. కానీ ధ్యానం చేశాక ఈ జ్ఞానం పొందుతూ ఉన్నప్పుడు గురువు చెప్తాడు, నీ దుఃఖానికి కారణం నీ మనసే, నువ్వే, బయటవాడెవడు నీ దుఃఖానికి కారణం కాదు. ఇది కరెక్ట్ అని ఎందుకు నమ్మాము అంటే మనకు ఆత్మ నుంచి శక్తి వచ్చింది, తెలుసుకునే శక్తి వచ్చింది. అలా తెలుసుకుని వచ్చే శక్తి వల్ల ఏమైందంటే మనకి దుఃఖానికి కారణం ఏంటి అన్నది తెలుసుకున్నాక ఆ దుఃఖాన్ని పోగొట్టుకునే మార్గం కూడా అన్వేషించాం. అంటే భక్తిలో శక్తి లేదు, భక్తిలో తృప్తి ఉంది. పూజలు చేసిన నాళ్ళు పూజ చేసాము అనే తృప్తిలో బతికాం. భక్తి మార్గం నీకు ఒక తృప్తినిచ్చింది, కానీ జ్ఞానము శక్తి పెంచలేదు.
కానీ ఎప్పుడైతే అసలైన భగవంతుడిని పట్టుకున్నామో అప్పుడు శక్తి పొందాము, జ్ఞానము పెంచుకున్నాము, అన్ని అవగాహన చేసే శక్తి మనకి వచ్చింది. మరి అయితే తర్వాత ఇంకా తెలుసుకుంటే మనము సత్యాన్ని ఎందుకు అందరూ తెలుసుకోవడానికి ఆసక్తి చూపించరు అంటే, వాళ్ళు చూపించడం కాదు, వాడి గత జన్మ పుణ్యకర్మలను బట్టి వాడికి ఆసక్తి వస్తుంది. ఏంటి అంటే ఎంతసేపు ప్రాపంచిక కోరికల మీద, ప్రపంచపు భోగాల మీద ఆసక్తి ఉన్నవాడికి సత్యాన్ని తెలుసుకునే అర్హత ఉండదు. వాడికి ఖాళీలాగా కాదు, వాడికి అర్హతే లేదు. వాళ్ళు ఎంతసేపు ఇతరులను కంపేర్ చేసుకుంటూ వాళ్ళ బతుకులను నాశనం చేసుకుంటారు. ప్రాపంచిక జీవితం ఎలా ఉంటుందంటే వాడికి అది ఉంది, వీడికి ఇది ఉంది, వీడికి ఇది ఉంది అని ఇతరులతో కంపేర్ చేసుకుని వాళ్ళ జీవితాల్ని ఇంకా 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 దుఃఖంలో కూరుకుపోతూ ఉంటుంది. దుఃఖంలోకి వెళ్తారు కంపారిజన్ చేసుకుని. వాళ్ళ జీవితంలో ఎప్పుడూ తృప్తి ఉండదు. మరి సత్యాన్ని తెలుసుకున్న మానవుడు ఇతరులతో పోల్చుకోడు. నేను జన్మ తీసుకున్నప్పుడు ఏమి నిర్ణయించుకున్నానో అదే నా జీవితంలో ఉంటుంది. మనకి గురువుగారు చెప్పారు, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నీ జీవితానికి ఏం కావాలో అన్నీ ప్లాన్ చేసుకుని వచ్చావు. నువ్వు ప్రయత్నించినా రావట్లేదు అంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు నీ ప్లాన్లో అది భాగం కాదు. అందుకే నువ్వు ప్రయత్నించినా రాలేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టు అని. ఈ ఒక్క మాట చాలండి మనం తృప్తిగా బతికేయడానికి. అందుకే జ్ఞాని దేనికి దుఃఖపడడు. ప్రాప్తమున్నది పొమ్మన్నా పోదు, ప్రాప్తంలో లేనిది రమ్మన్నా రాదు. ఇది నువ్వు నేర్చుకో అని గురువుగారు మనకి నేర్పించారు. మరి అందుకే పక్కవాడితో పోటీ ఉండదు. నాకు అవసరమైతే నాకు వస్తుంది, సృష్టి ఇస్తుంది అని ధీమాతో ఉంటాడు. మరి ప్రతి వారిలోని సత్యం దాగి ఉంది. పువ్వులలో పరిమళం ఎంత సహజమో ప్రతి పువ్వుకి వాసన ఉంటుంది చూడండి. అలాగే ప్రతి జీవుల్లోని సత్యం దాగి ఉంది. నీలో, నాలో, సృష్టిలో, అందరిలో, అన్ని జీవుల్లోని సత్యం దాగి ఉంది. కానీ ఏ జీవికి లేని అర్హత ఒక్క మానవుడికే సత్యాన్ని తెలుసుకునే అర్హత మానవ జన్మ ఒకటే. ఇది కూడా, ఈ విషయం కూడా తెలుసుకోవడానికి కూడా అర్హత కావాలండి. ఒక్క మానవుడికి ఈ అర్హత ఉంది అని తెలుసుకునే అర్హత కూడా మనకి రావాలి. మనం గమనించుకుంటే చిన్నప్పటి నుంచి ఆత్మే దైవము అని మనకు తెలియదు. మన చుట్టూరు ప్రపంచము నేర్పలేదు, తల్లిదండ్రులు నేర్పలేదు. కానీ ఇప్పుడు కొంత వయసు వచ్చాక ఒక గురువు మన జీవితంలోకి వచ్చి ఈ సత్యాన్ని చెప్పినప్పుడు మనకి నిజమే కదా అని ఒప్పుకోబుద్దేసింది. అంటే ఇప్పుడు మనకి సత్యాన్ని తెలుసుకునే అర్హత వచ్చింది. మరి ఈ అర్హత మనకి ఎలా వచ్చింది అంటే గత జన్మల్లో కానీ, ఈ జన్మల్లో కానీ, నిష్కామ కర్మ కానీ, పుణ్యం కానీ, యజ్ఞకర్మలు కానీ మనం చేసి ఉంటే, సత్ప్రవర్తన అది ఉన్నప్పుడు మాత్రమే సత్యాన్ని తెలుసుకునే అర్హత ఉంటుంది. మరి మహాత్ములు మనకు ఒకటే చెప్పారు, సత్యాన్ని తెలుసుకోవడం అంటే అంత ఆషామాషి కాదు. దానికి పెట్టుబడి ఏంటి అంటే నీ సత్ప్రవర్తనే, నీకు భగవంతుడి మీద ఉన్న ఆసక్తి. ఆ ఆసక్తి వల్లే మరి నీకు సత్యం బోధపడుతుంది. నీ సత్ప్రవర్తన. మరి సత్ప్రవర్తన అంటే ఎలా ఉండాలి అంటే దానికి 7 పాయింట్లు చెప్పారు మహాత్ములు. ఏంటి అంటే తల్లిదండ్రుల సేవ మొదటిదట. అంటే నీకు శరీరం ఇచ్చి, నీకు జన్మనిచ్చి, నిన్ను ఈ భూమి మీద తీసుకొచ్చిన కారణమైన తల్లిదండ్రుల సేవ ఎప్పుడూ చెయ్యాలంట. అందుకే చూడండి
మాతృదేవోభవ, పితృదేవోభవ. మూడవది ఆచార్య దేవోభవ. తల్లిదండ్రుల వల్ల భూమి మీదకి వచ్చావు, ఆచార్యుడి వల్ల జ్ఞానవంతుడు అయ్యావు కాబట్టి ఈ ముగ్గురిని దైవంగా చూడు అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుకే తల్లిదండ్రుల సేవ, ఇవన్నీ సత్ప్రవర్తనలో భాగాలే ఈ 7 చెప్పడం జరిగింది. మరి సత్శీలము, మన శీలాన్ని ఎప్పుడూ కూడా కరెక్ట్గా ఉంచుకోవాలి. పరాయి స్త్రీ వ్యామోహం కానీ, పరాయి ధనం మీద వ్యామోహం కానీ, ఇట్లాంటి పరాయి వాళ్ళ వస్తువుల మీద వ్యామోహం కానీ, ఇలాంటివేవి మనకి ఉండకుండా ఉంటే సత్శీలంలో ఉన్నట్టే. మరి అన్ని జీవుల పట్ల సమత్వ బుద్ధి ఉండాలి. ఈ సృష్టిలో చేప పిల్లకి ఎంత విలువ ఉందో మానవుడికి కూడా అంతే విలువ ఉంది అని మనం ఎక్కడికి వచ్చాక గురువు గారి వల్ల తెలుసుకున్నప్పుడు అవి తక్కువవి, ఇవి గొప్పవాళ్ళు అనే భేదం లేకుండా అన్ని జీవుల మీద సమత్వ భావం ఉండాలి. ఎందుకంటే గురువుగారు మనకి మొట్టమొదటిగా నేర్పిన పాఠం ఇదే. మామూలుగా ప్రపంచ జీవితంలో అవన్నీ మన కోసం సృష్టించబడ్డాయి అనే అపోహలో చాలామంది ఉండిపోయారు. ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చి ఒక సద్గురువు దొరికాక, సత్యం చెప్పాక, మరి ఈ మాంసారం గురించి చెప్పినప్పుడు ఏ జీవుల్ని కూడా మనం తినడానికి సృష్టించలేదు, పరిణామక్రమంలో అవి కొన్ని పాఠాలు నేర్చుకుని ఎదగడానికి కానీ అని గురువుగారు చెప్పాక మనకి అవగాహన అయింది. అందుకే మనం ఇన్ని తెలుసుకున్న మనం ఎలా ఉండాలి అంటే అన్ని జీవుల పట్ల సమత్వ భావం ఉండాలి. మరి జీవితంలో ఎప్పుడూ కూడా ఒకళ్ళతో పోల్చుకోకూడదు. ప్రాపంచిక విషయాలు అసలు పోల్చుకోకూడదు. వాడికి ఇది ఉంది నాకు ఉండాలి, వాడికి అది ఉంది నాకు ఉండాలి అని ఎప్పుడు పోల్చుకోకూడదు. ఎందుకు పోల్చుకోకూడదు అంటే మనకి గురువు గారు చెప్పారు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవే. అక్కడ నీ జీవితం ఇలా ఉండాలని నిర్ణయించుకుని వచ్చి మరి భూమి మీద వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటే నీకు మిగిలేది దుఃఖమే కానీ సంతోషం కాదు. ఈ భూమి మీద కొందరిలో గొప్ప, ప్రతి వాళ్ళలోని ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. అందరిలో గొప్ప మనకి రమ్మంటే రాదు. నీలో ఏ గొప్పతనం ఉందో ధ్యానం ద్వారా తెలుసుకుని ఆ మార్గంలో మనం ఉండడమే. ఇప్పుడు మనం నల్లగా పుట్టేమనుకోండి, అవతల వాళ్ళు తెల్లగా ఉన్నారు, వాళ్ళు తెల్లగా ఉన్నారు, నువ్వు జీవితాంతం ఏడ్చినా నువ్వు తెలుపు రావు. అలాగే మనం సహజత్వం ఏదుందో దాన్ని అప్రిషియేట్ చేసుకుంటూ కాస్త ధ్యానం చేసి సత్యానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తే జీవితంలో ఆనందం ఉంటుంది. కానీ ఒకళ్ళతో పోల్చుకుంటే ఎప్పుడూ మనకి ఆనందం ఉండదు. వీలైనంత వరకు ఎక్కువ మౌనంగా ఉండాలట. మాట మనుషుల భాష, మౌనం మహాత్ముల భాష. అందుకే మహాత్ములు ఎప్పుడు కూడా ఎక్కువ మౌనంగా ఉంటారు. మరి తర్వాత పాయింట్, భగవంతుడు బాహ్యమైన ఆడంబరాలకి లొంగడు. మరి దేనికి లొంగుతాడు అంటే సత్యాన్ని, ధర్మాన్ని. సత్యాన్ని తెలుసుకోవాలి, ధర్మాన్ని ఆచరించాలి. మానవుడి కర్తవ్యం ఏంటి అంటే ఏ భూమి మీదకి వచ్చిన ఏ మానవుడైనా సరే సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి, ధర్మవంతమైన జీవితం జీవించాలి. అందుకే సత్యం తెలుసుకోవలసిన విషయం, ధర్మం ఆచరించవలసిన విషయం. అందుకే ధర్మం తప్పకూడదు అని చెప్తారు. ధర్మాన్ని నువ్వు కాపాడుకోగలిగితే నీ జీవితంలో నువ్వు శీలవంతుడివై ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నిన్ను దైవమై కాపాడుతుంది అని కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. మరి నీ జీవితంలో ఎవ్వరినీ మోసగించకూడదు. ఎందుకు ఈ మాట చెప్పారో తెలుసా? చాలామంది ఇక్కడికి వచ్చి కూడా
అబద్ధాలు ఆడటం, గొప్పల కోసం పాకుపడటం, లేకపోతే మాయ మాటలు చెప్పడం, అక్కర్లేనివి చెప్పడం. మానవుడికి నీ మోసం తెలియకపోవచ్చు, కానీ భగవంతుడికి నీ మోసం తెలుస్తుంది. మళ్ళా కర్మలు చేయడం, శిక్షలు అనుభవించడం. అలాగే మోసగించడమే కాదు, నువ్వు కూడా మోసగించబడకూడదు. ఎందుకు అంటే నీకు తెలివితేటలు, జ్ఞానం లేకపోతే మోసగించబడతావు. ఇప్పుడు విగ్రహారాధన వద్దు అని గురువుగారు చెప్పినప్పుడు నీ విచారణ వల్ల విగ్రహం కంటే ఆత్మ గొప్పది అని తెలుసుకున్నాక, అయ్యి బాబోయ్ చెయ్యకపోతే అరిష్టం వస్తుందని ఎవడో మధ్యలో మాట్లాడితే అది కరెక్ట్ అని ఎట్లా నమ్ముతావు నువ్వు? అంటే నీకు ఇంకా జ్ఞానం లేనప్పుడు నమ్ముతావు, జ్ఞానం ఉన్నప్పుడు ఆ మాటలు నమ్మవు. ఎందుకంటే విగ్రహం మానవుడు తయారు చేశాడు, మానవుడిని భగవంతుడు తయారు చేశాడు. ఈ సత్యం ఎప్పుడూ మరవకూడదు. మనం విగ్రహం మానవుడు తయారు చేసి పెట్టాడు. ఈ శరీరం, ఇందులో శరీరాన్ని తయారు చేసి అందులో తన అంశని ప్రవేశపెట్టి ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు భగవంతుడు. ఇది భగవంతుడు తయారు చేసిద్ది అని ఎప్పుడూ మర్చిపోకుండా ఉంటే నీకు ఎదుటివాడు ఎంత మాయ చెప్పినా, మాయ చేసినా, ఇదెందుకు వచ్చింది, అదెందుకు వచ్చింది అని ఎన్ని క్వశ్చన్లు వేసి మన మాయ చేసినా మనం వాళ్ళ మాటలు నమ్మం. చాలామంది మనం ఒక స్టేజ్కి వెళ్ళి చేస్తుంటే మనని పడగొట్టడానికి ఎప్పుడూ మన పక్కనే ఉంటారు. కానీ మనకి బుద్ధి, జ్ఞానం రెండూ ఉన్నప్పుడు ఎంత పడగొట్టినా పడిపోకుండా నిలబడగలిగే శక్తి, నిలబడగలిగే జ్ఞానం, అవతల వాడికి సమాధానం చెప్పగలిగే అంత జ్ఞానం మనకు ఆల్రెడీ వస్తుంది. ఒక్కటే గుర్తుంచుకోండి, సత్యాన్ని నమ్మినవాడు, ధర్మాన్ని ఆచరించినవాడు ఎప్పుడూ చెడిపోడు, పాడైపోడు, ఎప్పుడూ బాగుపడతాడు. సత్యాన్ని నమ్మకుండా నమ్మినట్టు నటించిన, ధర్మాన్ని ఆచరించకుండా ఆచరించినట్టు నటించిన నటన వల్ల కూడా మనం మోసగించబడవచ్చు. అలాగే మన వాళ్ళే అని ఎవ్వరినీ నమ్మకు. నీకు ఏదైతే అనుభవంలోకి వస్తుందో అది సత్యం. అదే బుద్ధుడు చెప్తాడు, నేను చెప్పానని కానీ, ఎవరైనా చెప్పారని కానీ నమ్మడం కాదు, నీ అనుభవంలో నువ్వు తెలుసుకోవాలి. అందుకే పత్రిగారు అన్నారు, అనుభవమే జ్ఞానం. పంచదార తీయగా ఉంటుంది నేను 100 సార్లు అన్నా, తీపి నీకు తెలియాలంటే పంచదార నోట్లో వేసుకోవాలి. అలాగే ఎవరి అనుభవంలో వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటే సత్యాన్ని ఎప్పుడూ వదలరు. అందుకే ఈ సత్యం అన్నది మండే అగ్నికణం లాంటిది. దాని దగ్గరికి వెళ్ళాలి అంటే సాహసం చెయ్యాలి, ఎంతో జాగ్రత్తగా జీవితం ఉండాలి. ప్రాపంచిక జీవితం మనం ఎంత కరెక్ట్గా ఉంటామో ఆధ్యాత్మిక జీవితంలో అంత ఉన్నత స్థితికి ఎదుగుతాం. చూడండి, పొలం సారవంతమైనదైతే మంచి పంట వస్తుంది. అలాగే మానవ జీవితంలో మంచి ధర్మపరమైన జీవితం, సత్ప్రవర్తన, సత్శీలము, ఇవన్నీ మనకి ఎప్పుడైతే కలిగి ఉంటాయో సత్యంగా జీవిస్తాం, సత్యమే మనమైపోతాం. ఎప్పుడూ కూడా ఒక మానవుడికి సత్యం, ధర్మం 2 రెక్కలు అవుతాయి. వాడి జీవితంలో అత్యున్నత స్థితికి చేరుకోవాలి అంటే మరి సత్యము, ధర్మమే మానవ జీవితాన్ని అత్యున్నత స్థితికి తీసుకువెళ్ళేది. అందుకే ప్రతి ఒక్కడికి కూడా ఆత్మ ఉంది, భగవంతుడు తనలో ఉన్నాడు. కానీ తెలుసుకునే అర్హత కొంతమందికే ఉంటుంది, ఆచరించే అర్హత ఇంకొంతమందికే ఉంటుంది. ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా ఓర్చుకునేవాడే, భగవంతుడిని నమ్మినవాడే ఓర్చుకుంటాడు. ఎందుకు అంటే గురువుని నమ్మినవాడే ఓర్చుకుంటాడు. ఎందుకంటే సద్గురువులు వచ్చి సత్యం చెప్పినప్పుడు, నీకు కర్మ సిద్ధాంతం నేర్పినప్పుడు, మరి భక్తి అన్నది నీ తృప్తే కానీ భక్తిలో నువ్వు పొందే జ్ఞానం
ఏదీ లేదు. భక్తి ఉండడం వల్ల సద్గురు వచ్చాడు, కానీ ఇంకా ఆ భక్తినే పట్టుకుంటూ జ్ఞానం వరకు వెళ్ళకపోతే నీకు సత్యం ఏనాటికి తెలియదు. నువ్వు నీ జీవితంలో ఏనాటికి మార్పు రాదు. సత్యం పట్టుకున్నవాడే జీవితంలో పురుషోత్తముడు కాగలడు. ఆ పురుషోత్తముడు ఎలా అవుతాడు అంటే, సత్యాన్ని తెలుసుకున్నవాడు, ధర్మాన్ని పట్టుకున్నవాడు, గురువు చెప్పిన సాధన చేసిన వాడే అత్యున్నత స్థాయికి వెళ్తాడు. అందుకే మహాత్ములు చెప్తారు, సత్యం తెలిసినట్టు ఉంటుంది, అద్దంలో చందమామలాగా మరిపిస్తుంది. ఇప్పుడు అద్దంలో చందమామ చూపించిన ఆ చందమామ రియల్ కాదు, బొమ్మే. అలాగే భగవంతుడు అని ఎన్ని బొమ్మల్లో చూపించినా అవి బొమ్మలే కానీ భగవంతుడు కాదు. భగవంతుడు అనేవాడు ఆత్మగా నీలో ఉన్నాడు, సర్వాత్మగా సృష్టి అంతా ఉన్నాడు. ఈ సత్యం తెలుసుకుంటూ ధర్మవంతమైన జీవితం ఆచరిస్తూ గురువు చెప్పిన సాధన చేసిన వాడు మాత్రమే సత్యానుభూతి పొందగలడు, ఆత్మానుభూతి పొందగలడు, ఆనందకరమైన జీవితం జీవించగలడు. అందుకే సత్యాన్ని అందరూ తెలుసుకోలేరు, తెలుసుకోవాలని కూడా అనిపించదు. తెలుసుకోవాలని అనిపించిన వాడు మహాపాపాత్ముడు. తెలుసుకున్న ఆచరణలో పెట్టుకోలేని వాడు కొంచెం పాపం చేసినట్టు. మరి తెలుసుకున్నది ఆచరించిన వాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు. మరి మనం కూడా ఎప్పుడూ కూడా సత్యం తెలుసుకున్నాక దానికోసం ప్రాపంచిక జీవితం వదులుకోక్కర్లేదు. మన అవసరాలు వ్యవహారాలు చూసుకుంటూ తక్కిన టైం అంతా సత్యంగా సత్యానుభూతి పొందడానికి, ధర్మవంతమైన జీవితం జీవించడానికే ప్రయత్నించాలి. మరి ఇది అందరూ పొందేది కాదు. ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఆ పుణ్యాత్ములు మాత్రమే సత్యాన్ని తెలుసుకోగలరు, ధర్మవంతమైన జీవితాన్ని జీవించగలరు. మరి మొదట్లో కష్టాలు ఎదురైనా చిట్ట చివరికి ఆనందకరమైన జీవితమే జీవిస్తారు. మరి ఇవన్నీ మనం తెలుసుకుంటూ, మరి గురువులు మనకెంతో విద్యనిచ్చి ఎన్నో విషయాలు చెప్పి మనని ఇంకా ఇంకా ముందుకు నడిపించారు. మరి అలాంటి వారందరికీ వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.